అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక ప్రభు దినమందు మేమందరము కూడా కలిసి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించటానికి, గణపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ వాక్యములో నుండి ఆదికాండము అనేటువంటి మొదటి పుస్తకాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవటం కాకుండా నీ వాక్యాన్ని అనుసరించి అవలంబించి 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించినట్లు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి. లోకములో పాపము జోలికి పోక పరిశుద్ధతను మేము కలిగి మీ యందు విశ్వాసము కలిగిన వారమై మీలో సాగిపోవుటకు కృపచూపమని ప్రార్థిస్తున్నాం. నిలవబడినటువంటి మీ దాసుడనైన నన్ను జ్ఞాపకము చేసుకోండి. మీ జ్ఞానము దయచేయండి. నీ మాటలు నీ మాటలుగా ప్రజలకు వివరించినట్లు తగిన జ్ఞానమిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మనమందరము మరొకసారి ప్రభు సన్నిధానములో ప్రభుని స్తుతించటానికి దేవుడు మన జీవితములో అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథంలో 66 పుస్తకాలలో మొదటి పుస్తకమైన ఆదికాండము అనేటువంటి ఒక పుస్తకాన్ని గురించి మనము తెలుసుకోగోరుతున్నాం. ఎన్నో విషయాలు ఈ ఆదికాండము 1వ అధ్యాయములో మనకు దేవుని సృష్టి ఆరంభం, ఈ ఆరంభం అనేది ఎలా జరిగింది అనేది మనకు తెలుసుకోవటానికి కొన్ని విషయాలు దేవుడు తెలియచేశాడు. ఈ అధ్యాయములో, ఈ ఆదికాండము మొదటి అధ్యాయములో ఆయన సృష్టిని ఎలా ప్రారంభించాడు, ఎలా జరిగించాడు అనేటువంటి విషయాలు దేవుడు తన గ్రంథంలో వ్రాయించటం నిజంగా మన జీవితానికి ఎంతో ధన్యము అని మనం తెలుసుకోవాలి. ఈ ఆదికాండము, ఈ మొదటి అధ్యాయములో ఉన్న విషయాలు లేకపోతే ఈ సృష్టిని గూర్చినటువంటి విషయాలు మనకు తెలిసేవి కావు. కాబట్టి మనము దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలనగా చూద్దాం. బైబిల్ గ్రంథము తెరచి ఆదికాండము 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనము చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు ఎంత ఉన్నతుడు అనంటే,
ఆయన ఈ సృష్టిని చేయటం అనేటువంటిది, సృజించటం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి విధానములో మనకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మనిషి దేవునికి ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క మాటలను మనము తెలుసుకోవటానికి అర్థమైనంతగా, అవసరమైనంతగా దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. ఇది అర్థం కాక మనము దేవుడు లేడు అనేటువంటి స్థితికి వెళ్ళిపోతే ప్రమాదకరం. అది ఎందుకో చెప్పనండి, మన ఇంట్లో 0 బల్బులు ఉంటాయి ఏవండి, అవి కూడా వెలుగుతాయి. వాటికి కావలసినటువంటి శక్తి ఎంత అవసరమో అంతే ఆ బల్బుకు రావాలి. ఒకవేళ మన ఇంటిలో ఉన్నటువంటి 0 బల్బు వెలగటానికి, 0 క్యాండిల్ బల్బు వెలగటానికి మనము వైర్లు తీసుకెళ్ళి మెయిన్ లైన్ల మీద వేసామనుకోండి, ఏమైపోతుందో తెలుసా? బల్బు పగిలిపోద్ది. ఎందుకంటే దాని శక్తి వేరు. ప్రియులారా, మెయిన్ లైన్లో నుండి వచ్చేటువంటి శక్తి వేరు. మన శక్తి 0 బల్బు వంటిది. దేవుని శక్తి కొన్ని వేల మెగావాట్లతో కూడింది. కాబట్టి మనము ఎంతవరకు అవసరమో, మనము ఎంతవరకు వెలిగించబడటానికి ప్రియులార శక్తి అవసరమో అంత పరిధిలోనే ఆలోచించగలిగిన విషయాలు దేవుడు మనకు తన గ్రంథంలో వ్రాయించాడు. ఇంతకు మించి దేవునిని ప్రశ్నించే అవకాశం ప్రియులార మనకు లేదు. ఇంకా అవి తెలుసుకోవటం వలన కూడా మనకి ఇంకా ఏ ప్రయోజనం ఉండదు. మనకు ఎంత అవసరమో అంతే మాటలు దేవుడు వ్రాయించాడు గనుక ఆ మాటల విషయంలోనే మనము పరిగణించబడుతూ దేవునికి ప్రియులారా మహిమకరమైన వ్యక్తులుగా మనం బ్రతకాలి. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మీరు ఈ 1వ అధ్యాయములో 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. సృజించెను, చేసెను. సృజించెను, చేసెను. చేయటం వేరు, సృష్టించటం వేరు. సృష్టించటం అంటే లేని దానిని ఉన్నట్టుగా చేసి మన కళ్ళ ఎదుట పెట్టుట. చేయటం అంటే సృష్టించిన దానిలో నుండి తీసుకొని చేయుట. సృష్టించిన దానిలో నుండి తీసుకొని చేయటం. సృష్టించటం అంటే లేని దానిని సృష్టించటం, లేని దానిని పుట్టించటం. మన కంటికి కనబడనటువంటి వాటిని కనబడేటట్టు చేయటం సృష్టించటం. చేయటం అంటే ఏంటంటే కనబడే పదార్థాన్ని తీసుకొని అనేక రకాలైనటువంటి వాటిని చెయ్యటం. అదే మనకు 1వ అధ్యాయంలో కనబడుతుంది. కాబట్టి ఆ 2 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సృష్టించెను అనే మాట వేరు, చేసెను అనే మాట వేరు. ఇప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. భూమి నిరాకారముగా శూన్యముగా ఉందంటే అప్పటికి భూమి దేవుడు చేసేసాడు, భూమి చేసేసాడు. కాకపోతే అది ఎలా ఉంది? నిరాకారముగా శూన్యముగా ఉంది. అంటే ఏమీ లేనిదిగా, అది ఆకారము లేనిదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆకారము లేనటువంటి నిరాకారముగా ఉన్నటువంటి ఈ సృష్టి మీద చీకటి అనేది కమ్మి ఉండెను అనే మాట చూస్తున్నాం. జలముల మీద చీకటి ఏమైపోతుంది? కమ్మినట్లుగా, అల్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు చీకటిగా ఉన్న దానిలో ఏమైనా కనబడుతుందండి? ఏమీ కనబడదు. కనబడని పరిస్థితి. ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. చీకటి అగాధ జలముల మీద ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. చీకటి అగాధ జలముల మీద, ఇది కాదు, చీకటి. ఇక్కడ ఏమైనా కనబడుతుంది మీకు? లోపల ఏమైనా కనబడుతున్నాయా?
ఏం కనబట్టలేదు. అంతా ఎలా ఉంది చెప్పండి? చీకటిగా ఉంది. అక్కడ జలాలు కనబడుతున్నాయి, మనకెక్కడో జలాలు కనబడుతున్నాయి. ఆ జలాల మీద చీకటి ఏమవుతుంది చెప్పండి? కమ్మి ఉంది. దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుతుందంటే పని చేయటానికి రెడీగా ఉంది. పని చేయటానికి రెడీగా ఉందండి. ఇప్పుడు పని ప్రారంభించటానికి ఏం కావాలి అంటే వెలుగులో దేవుడు ఆ పని చెయ్యాలనుకున్నాడు. అందుకని దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఇప్పుడు ఆ చీకటిలో ఉన్నటువంటి జలములు అల్లాడుతున్నటువంటి దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నటువంటి దానిపైన దేవుడు వెలుగు కమ్మని చెప్పగా, ఇప్పుడు చూపించు రెండవది, వెలుగు కమ్మని చెప్పగా ఇప్పుడు చూడండి, వెలుగు ప్రియులారా వచ్చింది. ఇది సూర్యుని వెలుగు కాదు. అది చెప్పటానికి ఈ విషయం చెబుతున్నాను. ఇది సూర్యుని వెలుగు కాదు. ఎందుకంటే ఇంకప్పటికీ సూర్యుడు చేయలేదు, దేవుడు ఇంకా సూర్యుడిని చేయలేదు. మొదటి అధ్యాయములో ఉన్నటువంటి వెలుగు సూర్యుని వెలుగు కాదు, సూర్యుని వెలుగు కాదు. ఆ వెలుగు ఎప్పుడైతే దేవుడు కమ్మని చెప్పాడో ప్రియులారా, ఆ వెలుగు ఆ చీకటి మీదకి వచ్చినప్పుడు చీకటి వెలుగున్న స్థలములో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెలుగు వచ్చిందండి. ఇప్పుడు వెలుగు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగును వేరు చేశాడని ఉంది. చీకటిని వెలుగును, నేను ఒక విషయాన్ని అడుగుతాను, చీకటిని వెలుగును వేరు చేయగలిగిన శక్తి మానవునికి ఉందా? ఉందా అండి? లేదా? లేదా? ఉందా? లేదా? ఉందా లేదా? ప్రియులారా, మనం చూస్తాం, మనము రాత్రి వేళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు లైట్లన్నీ ఆపేసి వెళ్తాం. లోపల ఏముంటుంది? చీకటి ఉంటుంది. మళ్ళీ వచ్చి లైట్లు వేయగానే చీకటి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదా? వెళ్ళిపోదా? వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం కూడా చేస్తున్నాంగా. అంటే ప్రియులారా, సృష్టిలో జరుగుతున్న కార్యం ఇది. ఏదో మనం చేసుకున్నటువంటి లైట్ల వలన, మనం చేసుకున్న దాని వలన పారద్రోలే వెలుగు కాదు ఇది. ఇది సృష్టిలో జరుగుతుంది. మొత్తము కూడా చీకటిగా ఉన్న ప్రాంతంలో వెలుగు కమ్మన్నాడంతే. వెలుగు కమ్మని పలుకగా అంటే ఆయన నోటిలో నుండి ఏమొచ్చింది చెప్పండి? మాట వచ్చింది. వెలుగు కమ్మని పలుకగా ఇప్పుడు వెలుగు రావటం ప్రారంభమైంది. ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వెలుగు రావటం ప్రారంభమైంది. ఒక్కసారి మనము గ్రహిస్తే ఏంటి, మాట పలకగానే వెలుగొచ్చిందా? మాట పలకగానే వెలుగొచ్చిందా? వచ్చింది. ఎవరి మాట అది? దేవుని మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన, ప్రపంచములు దేవుని వాక్యమును బట్టి, దేవుని నోటిలో నుండి వచ్చిన మాటను బట్టి, దేవుని నోటిలో నుండి వచ్చిన వాక్కును బట్టి నిర్మాణమైపోతున్నాయి అన్నాడు. మాటను బట్టి నిర్మాణమైపోతున్నాయండి. దేవుని శక్తి అర్థం అవటానికి చెబుతున్నాను ఈ విషయాలు. మాటను బట్టి నిర్మాణమైపోతున్నాయి. మనము ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు నిర్మించుకోవాలి. మా ఖాళీ స్థలములో ఒక ఇల్లు వచ్చునుగా కానీ మనం అన్నాం అనుకో, వస్తుందా? అట్లా వస్తే ఎంత బాగుండేదో కదా. అలా వస్తే ప్రియులారా, అసలు ఇక మామూలుగా ఉండదు మన వ్యవహారం, మన పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ వాక్యములో, దేవుని మాటలో, దేవుని యొక్క వాక్కులో
ఎంత శక్తి ఉందంటే మాట ఆయన నోటు నుండి వస్తుండగానే నిర్మాణమైపోతున్నాయి. పని జరిగిపోతుంది. వెలుగు కలుగును గాక అనగానే ప్రియులారా, ఒక వెలుగు అక్కడ నిర్మాణంగా మారిపోతుంది. చూడండి, వచ్చేస్తుంది. మనము ఒక ఇల్లు నిర్మించుకోవాలి అని అంటే మనం దానికి ప్లాన్ వేసుకోవాలి. ప్రియులారా, దానికి ఒక ఇంజనీర్ని పిలవాలి, ఒక టాపీ మేస్త్రిని పిలవాలి. ఆ టాపీ మేస్త్రి వచ్చి పనివారితో కూడా ప్రారంభించాలి పని. ఆ పనిని ప్రారంభించి తయారు చేయాలి. ఒక ఇల్లు కట్టడానికి 1 సంవత్సరం పడుతుంది. మరి దేవుడు కూడా ఈ సృష్టిని నిర్మాణం చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూడండి. వెలుగు కమ్మని పలికాడు. వాక్యం వచ్చింది ఆయన నోట్లో నుంచి. వాక్యము వచ్చింది. ఆ వాక్యము వలన ఏమవుతుంది చెప్పండి? నిర్మాణం జరుగుతుంది. వెలుగు కలుగునుగా కనగానే వెలుగు వచ్చేసింది. ఇది సూర్యుని నుండి వచ్చిన వెలుగు కాదు. ఇది దేవుడు పని ప్రారంభించాడు గనుక ఆ పనిని చెయ్యటానికి దేవుడు ప్రియులారా తెచ్చుకున్నటువంటి తెచ్చిన వెలుగు. కాబట్టి ఇప్పుడు వెలుగులో ఆయన పని చేయటం ప్రారంభించాడు. ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్కు ద్వారా జరుగుతున్న పని. వెలుగు కలుగగా ప్రియులారా అది ఏమైపోయిందంటే చీకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు చీకటి కూడా ఏమవుతుంది అనంటే చీకటిని వెలుగును ఏం చేస్తున్నాడు? ఆయన వేరు చేస్తున్నాడు. చీకటి ఒక టైం, పగలు ఒక టైం. ఈ 2 దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే చీకటిని ప్రియులారా వెలుగును వేరు చేశాడో వెలుగునకు ఆయన పెట్టిన పేరు పగలు. చీకటికి ఆయన పెట్టిన పేరు రాత్రి. అంటే ఇప్పుడు పగలు రాత్రి. ఇది సూర్యుని వలన వచ్చిన పగలు కాదు, ఇది సూర్యుని నుండి వచ్చిన రాత్రి కాదు. అది ఎన్ని సంవత్సరాలో మనకు తెలియదు, అది ఎంత టైమో మనకు తెలియదు, అది ఎన్ని ప్రియులారా వేల సంవత్సరాలో మనకు తెలియదు. అది దేవుని కాలం. అది ప్రియులారా గ్రహించండి, అది ఎవరి కాలం? దేవుని కాలం. మన కాలం ఇంకా అక్కడ ప్రారంభం అవ్వలేదుగా. మనుషుని కాలము ప్రారంభం అవ్వలేదు, మనుషుని టైం ప్రారంభం అవ్వలేదు. అది దేవుని కాలం, దేవుని యొక్క దినములు అవి. మనకు జూజాయిగా అర్థం కావటానికి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఆయన దృష్టిలో సంవత్సరములు లెక్కలేవట, మితిలేనివి అని అన్నాడు. ఇంకా మనకు అర్థము కావటానికి ఆయనకు 1 దినము 1000 సంవత్సరములు అన్నట్టుగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అది లెక్కని కాదు, మనకు అర్థమవటానికి 1 దినము 1000 సంవత్సరములలాగా ఉంది అంతే తప్ప ఖచ్చితంగా 1000 సంవత్సరాలని కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విధముగా దేవుడు సృష్టిని చేయటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఆయన చేసినది వెలుగు. వెలుగును చీకటిని వేరు చేశాడు. పగలు అని ప్రియులారా వెలుగుకు పెట్టాడు, రాత్రి అని చీకటి పెట్టాడు. ఇప్పుడు అస్తమయము ఉదయము కలిగింది. ఏం కలిగింది? అస్తమయము ఉదయము కలిగింది. 1 దినమాయను అని అన్నాడు. చూడండి, 1 దినమాయను అంటే మొదటి రోజు దేవుడు తన సృష్టిలో చేసింది ఏంటి చెప్పండి? ప్రియులారా వెలుగును చేశాడు, చీకటి పారద్రోలింది. చీకటిని ప్రియులారా వెలుగును ఆయన వేరు చేశాడు. అస్తమయము ఉదయము కలిగింది. ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు ఉదయం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? ఉదయం మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అర్ధరాత్రి 12 గంటల నుండి మనకు రోజు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఉదయమేనండి. సూర్యుడు కనిపించినప్పుడు ఉదయం కాదు. ఎప్పుడైతే 12 దాటిందో అది మొదటి జాము, ఉదయం. అది మనకు ఉదయం. ఇక్కడ ఉదయం కాదు, ముందు ఇక్కడ అస్తమయమును ఉదయము కలుగగానందు. చూడండి, దేవుని లెక్కది. అస్తమయమును ఉదయము కలిగింది. అస్తమయం అంటే అస్తమించటం, ఉదయము అంటే
ఉదయించే సమయం అది. ప్రియులారా గమనించండి, దేవుడు పెట్టినటువంటి వెలుగు, దేవుడు పెట్టినటువంటి చీకటి, ఇదిగో ఇక్కడ అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయను అనే మాట మనం చూస్తున్నాం. మన క్యాలెండర్ ప్రకారం మనకు ప్రియులారా అర్ధరాత్రి 12 గంటలకు ప్రియులారా ప్రారంభమవుతుంది రోజు. కానీ ఇశ్రాయేలీలకు కూడా దినం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఏమండి, సాయంకాలము సూర్యుడు అస్తమించే సమయం దగ్గర నుంచి మళ్ళీ 2వ రోజు ఉదయము సాయంకాలము సూర్యుడు అస్తమించేంత వరకు ఒక రోజు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఆ విధంగా చేసినటువంటి విధానాన్ని మనము చూస్తే, మొదటిగా ఆయన చేసింది వెలుగును చీకటిని వేరు చేశాడు. అది ఆయనకే సాధ్యం. వాక్యము వలన ఇవన్నీ నిర్మాణం అవుతున్నాయి అని మనం చెప్పుకున్నాం వాక్యంలో. ఇప్పుడు ఒక దినం అయిపోయింది, ఇక తర్వాత రోజు జరుగుతుంది. చూడండి, 2వ రోజు 6వ వచనం నుండి చదువుకుందాం. దేవుని వాక్యములు 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరుపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. 2వ రోజు కూడా భూమి ప్రియులారా వేరు చేయబడలేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు జలములు ఉన్నాయి కదా, వెలుగొచ్చింది. అంతకుముందే చీకటి ఆ జలముల మీద కమ్మి ఉంది కదా, ఆత్మ అల్లాడుచున్నది కదా. ఇప్పుడు జలాలే ఉన్నాయి. ఇప్పుడు జలాలను దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఆయన జలముల మధ్య ఒక విశాలము ఏర్పడాలంటున్నాడు. జలముల మధ్య విశాలం ఏర్పడితే జరిగేది ఏంటి చెప్పండి? జలాలు 2 భాగాలు అవుతాయి, అంతే కదా. జలాలతో నిండిపోయిందండి. జలాలతో నిండిపోయినప్పుడు జలాల మధ్య జరుగుతుంది విశాలం. ఎక్కడ జరుగుతుంది? జలాల మధ్య జరుగుతుంది విశాలం. జలముల మధ్య విశాలము, అదే కదా అక్కడ అన్నాడు. చదవండి. ఈ జలములను మధ్య ఒక విశాలము కలగాలని దేవుడు కోరుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు జలాలు 2 భాగాలు అయిపోయినాయి. జలములు 2 భాగాలు అయిపోయినాయి. ఒకే రీతిలో ఉన్న జలాలు ఏమైపోయినాయి? 2 భాగాలు అయిపోయినాయి. మధ్యలో విశాలం ఉంది. విశాలం అంటే ఖాళీ స్థలం, విశాలం ఉందంతే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద ఉన్న జలములను విశాలము మీది జలములను మళ్ళీ ఏం చేశాడు? వేరు చేశాడు. అంటే విశాలం మీద ఉన్న జలాలు, విశాలము క్రింద ఉన్న జలాలు వేరు చేశాడు. ఆ వేరు పరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అనే పేరు పెట్టాడు. ఒక జలములు విడిపోయాయి, ఒక జలములు 2 భాగాలు అయిపోయాయి. ఒక భాగానికి దేవుడు పెట్టిన పేరేంటంటే ఆకాశం. ఇప్పుడు ఆకాశములో జలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆకాశములో జలములు ఉన్నాయి ప్రియులారా. దేవుడు జలములను వేరు చేశాడు. ఆకాశ జలములు, మన వాళ్ళు అంటారు ఆకాశ గంగ అంటారు. గంగ అంటే ఏంటి? ఒక నది, ఒక విస్తారమైనటువంటి నీటితో నింపబడినటువంటి స్థలం. ప్రియులారా, ఇప్పుడు వేరు చేశాడు. పైన ఉన్న దానికి ఆయన ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అనే పేరు పెట్టాడు. మళ్ళీ అస్తమయమును ఉదయము కలిగింది. 2వ దినమైపోయింది. ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పుడు? 2 దినాలు. 24 గంటల దినాలు కాదు ఇవి. ఏమండి, 24 గంటల దినాలు కాదు. 24 గంటల దినాలు రావాలంటే సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, నక్షత్రాలు కావాలి. 24 గంటలు అప్పటికి వచ్చాయా? సూర్యుడు వచ్చాడా? చంద్రుడు వచ్చాడా? రాలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన 9వ వచనం చదవండి.
దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక్క చోటకు వచ్చేయాలన్నాడు. ఏం సృష్టి అండి అయింది, ఏం అద్భుతమైనటువంటి విషయం అండి. జలములు ఒక చోటకు వచ్చేయండి అన్నాడు. కింద ఉన్నవి ఆరిన నేల కనబడును గాకని పలుకగా, అమ్మయ్య ఇప్పుడు కనబడింది ఏ నేల? అంతకుముందు ఎక్కడుంది నేల? జలములలో ఉంది. ఇప్పుడు క్రింద ఉన్నటువంటి జలాలతో ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆరిన నేల కనపడాలి అని అన్నాడు. ఇప్పుడు ఆరిన నేల కనబడింది, చుట్టూ నీరు చేరాయి. చూడండి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు. ఆరిన నేలకు ఇప్పుడు వచ్చింది భూమి. ఎన్నో రోజు ఇది? 3వ రోజు. ఆరిన నేలకు ఆయన పెట్టిన పేరేంటి చెప్పండి? భూమి. జలాలలో నుండి వచ్చేసింది, చూసారా? జలాలలో నుండి వచ్చేసిందండి. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఏవండి ఇక్కడ ఆలోచించండి. ఈ 3వ దినాన్న భూమిని చేశాడు దేవుడు. భూమిని చేశాడు. భూమిని చేసినప్పుడు క్రింద ఉన్న జలాలు ఏమవ్వాలన్నాడు? ఒక చోట చేరి ఆరిన నేల కనబడాలన్నాడు. ఆరిన నేల వచ్చేసింది. ఆరిన నేల రాగానే ఇప్పుడు ఈ చుట్టూ ఏమున్నాయి చెప్పండి? జలం ఉంది. మధ్యలో ఆరిన నేల వచ్చింది. ఆ చుట్టూ ఉన్నటువంటి జలరాశికే దేవుడు పెట్టిన పేరు సముద్రం. ఇప్పుడు అర్థమవుతుందా? మనమున్న భూమి ఎక్కడుంది? లేదు, మనమున్న ఈ భూమి చుట్టూ ఏమున్నాయి? సముద్రాలు ఉన్నాయి, సముద్ర జలాలు ఉన్నాయి. అంటే సముద్ర జలాల మధ్యలో మనం ఉన్నాం, తెలుసా? సముద్ర జలాల మధ్యలో భూమి నివాసం. ఈ భూమి మీదే మనము నివాసము చేస్తున్నామనే విషయం మనకిక్కడ అర్థమవుతుంది. ఒక ప్రియులారా, మనం బంతి తీసుకొని ఒక బకెట్లో నీళ్లు పోసి ఆ బకెట్లో ప్రియులారా మనము బంతి వేసామనుకోండి, చుట్టూ నీళ్లుండి బంతి ఎలా మధ్యలో ఉంటుందో ఇప్పుడు మనమున్న భూమి కూడా అలాగే ఉంది. చుట్టూ ఏమున్నాయి? జలరాశితో నిండిన సముద్రాలున్నాయి. ఇప్పుడు ఆ సముద్రాల మధ్యలో ఏముంది చెప్పండి? భూమి ఉంది. చూడండి ఎంత గొప్పగా దేవుడు చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు. చదవండి, ఇప్పుడు మళ్ళీ చదువుదాం. దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, గడ్డిని విత్తనములిచ్చు చెట్లును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాకని పలుకగా. ఇప్పుడు భూమికి ప్రియులారా, భూమిని చేసిన దేవుడు భూమికి పని పెట్టాడు. భూమికి పని పెట్టాడు. ఏమని? భూమి, నువ్వేం చెయ్యాలో తెలుసా? విత్తనములిచ్చు చెట్లు, గడ్డిని మొలిపించాలి. ఆ బాధ్యత నీదే. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, అక్కడ మనం చూస్తే దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలమును భూమి మొలిపించునుగా కన్నాడా, లేక అయ్యే మొలుచునుగా కన్నాడా? భూమి మొలిపించాలి. ఇప్పుడు భూమికి పని చెప్పాడు దేవుడు. ప్రియులారా, భూమికి దేవుడు పని చెప్పాడు. ఆరిన నేల, ఈ నేల ప్రియులారా, ఈ నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఈ భూమికి పని పెట్టాడు. ఎన్ని రకాల జాతులైన చెట్లు రావాలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు భూమి మొలిపించాలి. వీటిని భూమికి అప్పగించాడు. ఆ పని భూమికి కూడా పెట్టాడు దేవుడు ఆ పని. ఇప్పుడు భూమి ఎన్ని రకాల చెట్లు మొలిపించాలో ఒకసారి ఆలోచించండి. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఈ భూమి మీద ఆలోచించండి. మనకి ఎన్ని రకాల చెట్లు తెలుసు? మనకు ఎన్ని రకాల చెట్లు తెలుసు? తినే చెట్లు చెప్పండి. తినే ఫల వృక్షాలు చెప్పండి. ఒక 50 చెప్పండి. యాభై చెప్పటమే మనకు జ్ఞాపకం రాదు. చూస్తే కానీ తింటే కానీ జ్ఞాపకం రాదు మనకు. భూమి మీద ఇప్పటికీ కూడా మనము తిననటువంటి ఫలాలు ఎన్నో ఉన్నాయి. అసలు మనకు కంటికి కూడా కనబడనివి, మనం ఎన్నడూ చూడనివి ఎన్నో ఉన్నాయి.
ఏమండి, ఒకానొక సమయంలో ప్రియులారా, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఏంటో తెలియదు, చూడలేదు ఎప్పుడు. ఏమండి, కివీ ఫ్రూట్ ఏంటో తెలియదు అప్పటికి. ఒకసారి ఆలోచించండి, అంటే ఇవన్నీ తెలియదు ఒకనాడు మనకు. అంటే తెలిసిన వాటిని చూసి వీటిని తింటున్నాము, కానీ తెలియనటువంటి జాతులు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అవి మనకు తెలియదు. అవి మొలిపించాలి భూమి అని భూమికి చెప్పాడు. ఇప్పుడు భూమి వాటిని మొలిపించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నామండి. అంటే 3వ దినాన జరుగుతుంది. 3వ దినాన కూడా ఇక్కడ మనం చూస్తే భూమి మీద ఉన్న చెట్లు, ఆ చెట్లు కూడా విత్తనములిచ్చు చెట్లు అన్నాడు. చూడండి, ఎందుకన్నాడు ఆ మాట? విత్తనములిచ్చు చెట్లు అన్నాడు అక్కడ. చూడండి, అక్కడ వాక్యంలో మనము చూస్తే దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లు అని అన్నాడు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పను, మళ్ళీ మొలమని చెప్పను నేను. ఈ చెట్టు, ఒక మామిడి చెట్టు మొలిచింది. ఆ మామిడి చెట్టు మొలిచిన తర్వాత అది కాయలుగా చచ్చిపోయింది అనుకోండి, విత్తనాలు లేవనుకోండి, మళ్ళీ మామిడి చెట్టు వస్తుందా? రాదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి దేవుడు? మళ్ళీ చెప్పాలి. అందుకని చెప్పకుండా ఈ భూమి నిలుచునంత కాలము ఉండేటట్లుగా విత్తనములిచ్చే చెట్లు కావాలి. మళ్ళీ ఆ విత్తనములు మళ్ళీ క్రింద భూమి మీద పడితే అవి మొలకలు వేయాలి, మళ్ళీ అవే చెట్లు మొలిపించాలి. అంటే ఒక్కసారి దేవుడు ఈ సృష్టి నాశనం అయిపోయేంత వరకు ఉండవలసినటువంటి విత్తనములిచ్చు చెట్లు. విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్న. విత్తు ముందా చెట్టు ప్రియులార ముందా అంటే చాలా మంది ఏమంటారు? చెట్టే ముందు అంటారు. వీళ్ళు ఏమంటారు? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడ వచ్చింది అంటారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? చెట్టు లేకుండా విత్తనం ఎలా వచ్చింది? ఇలాంటి గొడవలొద్దు. దేవుడు ముందు చెట్టే చేశాడు. దేవుడు ముందు చెట్టే చేశాడు. ఆ చెట్టు విత్తనములు ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. ఆ చెట్టు ఏమివ్వాలి? విత్తనములు ఇవ్వాలి. గుడ్డు ముందా కోడి ముందా? గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న. ప్రియులారా, కోడే ముందు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా చాలా ఉన్నతమైన గ్రంథం అండి, చాలా గొప్ప గ్రంథం. ఇదేదో మత గ్రంథంగా ఈనాడు చాలా మంది ప్రియులారా అనుకుంటున్నారు, కానీ ఇది ఎంత గొప్ప జ్ఞానముతో విజ్ఞానముతో కూడిందో మనము ఆలోచించాలి. ప్రియులారా, ఒక సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, బైబిల్ దగ్గరకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది తప్ప సైన్స్కు సరిపోలేదు అనకూడదు, బైబిల్కు సరిపోలేదు అనాలి. ఎందుకో తెలిసి చెప్పనా? సైన్స్ ఉందండి, ఒకానొక సమయంలో భూమి బల్లపరుపుగా ఉంటుందని చెప్పింది. అవునా? అవును. ప్రజలందరూ నమ్మారా? నమ్మారు. అందరూ కూడా ఏమనుకున్నారు? భూమి కూడా బల్లపరుపుగా ఉంది అని అన్నారు. తర్వాత వచ్చారు, పరిశీలన చేశారు, లేదు భూమి గోళాకారములో ఉంది అని అన్నాడు. ఆ తికమక పడే దానికంటే ముందుగానే బైబిల్లో దేవుడు రాయించాడు. ఏమని? ఒక్కసారి యోబు గ్రంథంలోనికి రండి. దేవుని వాక్యములో ప్రియులారా మనము ఆలోచన చేసినట్లయితే వ్రాయబడినటువంటి మాటలను ప్రియులారా మనము చూద్దాం. యోబు గ్రంథము దేవుని వాక్యములో నుండి 26వ అధ్యాయము 7వ వచనము చదవండి. ఏ మండలం? మండలం ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని ఏం చేశాడు ఆయన? వ్రేలాడదీసెను అనే మాట అక్కడ మనము చూస్తున్నామండి. ఏం చేశాడు ఆయన? వ్రేలాడదీశాడు. శూన్య మండలము పైన భూమిని వ్రేలాడదీశాడు. ప్రియులారా, యెషయా గ్రంథంలో మనము చూస్తే అక్కడ భూగోళము మనకు నివాస స్థలమైంది అని అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను తర్వాత ఇవన్నీ చూపిస్తాను మీకు. ఆలోచించండి, ఇది బైబిల్ గ్రంథంలో ముందే వ్రాయించాడు. బల్లపరుపుగా ఉందనేమో ముందు చెప్పింది సైన్సు, తర్వాత ఏం చెప్పింది? ఏమండి, ఒకానొక సందర్భంలో ఏం చెప్పారంటే మనిషి కోతి నుండి వచ్చాడు అని అన్నారు. మనిషి కోతి నుండి వచ్చాడు అని అన్నారు.
కానీ ఇప్పుడు సైన్స్ మార్చేసింది మళ్ళీ దాన్ని. ఒకానొక సమయంలో ఎడ్మండ్ హేలీ అనేటువంటి సైంటిస్ట్ రాకముందు నక్షత్రాలు స్థిరంగా ఉన్నాయి, కదలవు అని అన్నారు. కదలవు అంది సైన్స్, అదే సైన్స్. ఎడ్మండ్ హేలీ వచ్చి ప్రియులర టెలిస్కోపుతో ప్రియులర వాటిని చూసినప్పుడు అతడు నక్షత్రములు కదులుచున్నవి అని అన్నాడు. కదులుచున్నవన్న సంగతి ఎడ్మండ్ హేలీ చెప్పకముందే దేవుడు తన గ్రంథంలో రాశాడు, వాటిని పిలుస్తున్నాను నేను అని అన్నాడు. వాటిని నేను పిలుస్తున్నానన్నాడు. చూడండి ఒకసారి వాక్య భాగములో మనము చూస్తే అదే యోబు గ్రంథము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా ఎంత అద్భుతంగా దేవుడు ప్రియులారా తన గ్రంథంలో వ్రాయించాడో మనము ఆలోచన చేస్తే చూడండి, అక్కడ ఒక మాట ఉంటుందండి. ఆయన నక్షత్రములో 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 31వ వచనం నుండి చదవండి. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లు వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు ఏమండి వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? చూసారా అండి, ఏం చేస్తున్నాడు? వాటిని నడిపిస్తున్నాడు, పిలుస్తున్నాడు ఆయన. వాక్యములో కీర్తనల గ్రంథం 140 ప్రియులారా 8వ కీర్తన 7వ కీర్తన 147వ కీర్తన వాక్యములో మనము చూస్తే 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టాడా? కృత్తిక నక్షత్రాలని ఉంది అక్కడ, సప్తర్షి నక్షత్రాలు అని ఉన్నాయి అక్కడ, మృగశీర్షిక నక్షత్రాలను. ఎన్ని మనకు తెలుసా అండి? ఎన్నున్నాయండి నక్షత్రాలు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయి? సైన్స్కి తెలుసా? సైంటిస్ట్కి తెలుసా? వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. కోటాను కోట్లు ఉన్నాయి, కానీ అవి ఎన్నున్నాయో మేము చెప్పలేమన్నారు. చెప్పలేరు. కానీ అన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టాడట, పిలుస్తున్నాడట. మన ఇంట్లో కుక్క పిల్లని పిలుస్తాంగా, పప్పి రా అనగానే వచ్చేస్తే, టామీ రా అనగానే వచ్చింది. ఇప్పుడు నక్షత్రాలు కూడా దేవుడి పేర్లు పెట్టి పిలుస్తుంటే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్తని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఆయన వాక్యము వలన నిర్మాణమైనాయి. ప్రపంచములు ఆయన వాక్యము వలన నిర్మాణం అవుతున్నాయి. చూసారా? కాబట్టి ఇప్పుడు విత్తనములిచ్చు చెట్లు, గడ్డిని భూమి మొలిపించాలి అని చెప్పగానే ఈ భూమి మీద ఎన్ని రకాలైన జాతుల వృక్షాలైతే ఉన్నాయో అన్నిటినీ భూమి ఏం చేసింది? మొలిపించింది. మొలిపించటానికి ఎంత టైం పట్టిందో మనకు తెలియదది. ఆ తరువాత మళ్ళీ అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయను. ఇక 3వ దినములు కూడా సూర్యుడున్నాడా? లేడు. ఇక్కడ ఒక ప్రశ్న, లోకం వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఏవండి భూమి మొలిపించునుగాక అన్నారు, బాగానే ఉంది, భూమి మీద చెట్లు మొలిచాయి, మరి సూర్యకాంతి లేకపోతే చెట్లు బ్రతకవు కదా? భూమి మీద సూర్యకాంతి లేకపోతే బ్రతకవు కదా అని ప్రియులారా బైబిల్ తప్పు అనేశారండి. ప్రియులారా, ఎన్ని గొప్ప విషయాలు దేవుడు తన గ్రంథంలో రాశాడో మనం ఆలోచించాలండి. నేను ఒక విషయాన్ని చెబుతానండి. ఇంత సృష్టిని చేసిన వాడు సూర్యుడు లేకుండా మొక్కలను ఆయన సజీవంగా ఉంచలేడా? ఇంత సృష్టి చేస్తున్నటువంటి సృష్టికర్త వాటిని ప్రియులారా సూర్యుడు లేకుండా ఉంచలేడా? కానీ ఒక విషయాన్ని చెబుతున్నాను, గడ్డి ప్రియులారా అలాగే విత్తనములిచ్చు వృక్ష ఫలములు మొలవాలి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా మొలిపించాలని దేవుడు చెప్పాడు. భూమి మొలిపిస్తూ ఉండగా 4వ దినం సూర్యుడు వచ్చేసాడు.
ఏవండి, నేను ఒక విషయం చెబుతాను. మనకు ఇవాళ రోజు మారాలి అని అంటే రేపటి దినం, ప్రియులారా, రేపటి దినం రావాలి. ఈ రోజు ఉన్నటువంటిది రేపు నిలవండాలంటే ఏం కావాలి? మన ఇంట్లోనండి ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా మన ఇంట్లో. అసలు నిజంగా మనం ఈ రోజున వాడుతున్న ఫ్రిడ్జ్ కూడా భూమిని బట్టే కనుగొన్నారు. భూమిలో ఉన్న చల్లని దాన్ని బట్టే కనుగొన్నారు. ఫ్రిడ్జ్లు ఉన్నాయి, దాంట్లో నిలవ పెడతాం, తెల్లారి దాన్ని ప్రియులారా మనం మళ్ళీ తింటాం. రేపు సూర్యుడు వస్తాడు. ఈరోజు ప్రియులారా రేపు సూర్యుడు వస్తాడనగానే ఒక గంట ముందు దేవుడు రమ్మన్నాడేమో, వాటిని వచ్చినాయేమో, ఎవరు చెప్పగలరు? అవి మొలిచిన వెంటనే నా 3వ దినం ప్రారంభమయ్యిందేమో, సూర్యుడు వచ్చాడేమో, ఎవరు చెప్పగలరు? ఏది ఏమైనా మనము ఒకటి నమ్మాలి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన దేవుడు, సృష్టించగలిగిన వాడు. సృష్టిని నిలపలేడా? సృష్టించిన వాడు చెట్లను ప్రియులారా ఉంచలేడా? ఆలోచించండి. కాబట్టి 3వ దినమున ఆయన భూమిని చేశాడు. ఆ భూమి మీద విత్తనములిచ్చు చెట్లు గడ్డి మొలిపించునుగాక అనగానే అవన్నీ కూడా మొలిచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మళ్ళీ అస్తమయమును ఉదయము కలుగగా 3వ దినమాయెను. అంటే ఈ 3వ దినము కూడా మన కాలము కాదు, 24 గంటల కాలము కాదు, 24 గంటల కాలము కాదు. ప్రియులారా, ఇది సృష్టి కార్యక్రమములో 3వ రోజు. 3వ రోజు, మొదటి రోజు ఏం చేశాడు? వెలుగు. మొదటి రోజు వెలుగును చేశాడు. వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. మొదటి ప్రియులారా రోజు చేసినటువంటి వెలుగుకు పగలని పెట్టాడు, రాత్రికి చీకటి అని పెట్టాడు. ప్రియులారా, అవి కూడా సూర్య భూమి సూర్యుడు ప్రియులారా ఇవన్నిటి కలయిక వలె అవి కూడా చక్కగా పనిచేస్తున్నట్లుగా మనము దేవుని వాక్యాన్ని బట్టి చూడొచ్చు. ఇక తర్వాత 2వ రోజు ఏం చేశాడు? ఆ జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని అన్నాడు. జలములు వేరు చేశాడు. పై జలములకు ఆయన ఏం పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టేశాడు. ఇక 3వ దినాన్న ఏం జరిగింది అని మన వాక్యంలో చూస్తే, ఆ తర్వాత క్రింద ఉన్న జలములు ఒక చోటనే సమకూర్చబడాలి, అందులో నుంచి ఆరిన నేల రావాలి అన్నాడు. ఆరిన నేల వచ్చింది ప్రియులారా. ఇప్పుడు ఆరినటువంటి ఆ భూమికి, ఆ నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. ఆ భూమికి ఇప్పుడు పని చెప్పాడు. సకల జాతి వృక్షాలన్నీ కూడా విత్తనములిచ్చే చెట్లను నీవు మొలిపించాలి అని అన్నాడు. మొలిచాయి. ఇవన్నీ ఎలా నిర్మాణం అవుతున్నాయి? దేవుని వాక్యము వలన. వాక్యం అంటే ఏంటి? ఆయన నోట నుండి వచ్చే మాట. యెహోవా వాక్కు, అది దేవుని మాట. కాబట్టి ప్రియులారా, ఈ దినమున వాక్యము వింటున్నటువంటి మన జీవితములో ఎంత గొప్ప కార్యక్రమము చేస్తే దేవుడు, ఎంత గొప్ప మహాశక్తిని దేవుడు ఉంచితే, ఆయన మహాశక్తిని ఉపయోగించి ఈ పని చేస్తే, ఆయన వాక్కులో ఉన్న శక్తిని ఆయన పంపించి ఎంత గొప్ప పని చేస్తే, ఇది అర్థం కాక ఏవేవో పుస్తకాలు చదివి ఈ 0 క్యాండిల్ బలుపు కలిగినటువంటి వ్యక్తి దేవుడు లేడు అంటున్నాడు. ఏవండి, మన ఇంటిలో ఏదైనా ఒక వస్తువు వాడాలి అని అంటే దేనికి ఎంత పవర్ కావాలో అంత పవరే వాడాలి. ఏవండి, దేనికి ఎంత పవర్ ఉండాలో అంత పవరే వాడాలి మనం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ సృష్టిలో కూడా ఆయన శక్తిని ఉపయోగించి దేనికి ఎంత శక్తిని ఇవ్వాలో అంత శక్తిని ఇస్తూ చేస్తున్నాడు. ఇదంతా ఆయన మాట వలన జరుగుతుందంటే ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో ఒక్కసారి ఆలోచించండి. ఎంత మహా గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి పట్టుకొని, ఎంత చేసినటువంటి వాడిని పట్టుకొని దేవుడు లేడు అనటం ఎంత అన్యాయం. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడకూడదు. తెలియకపోతే ఈ తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
తెలిసినట్టు ప్రియులారా, తెలిసినట్టుగా నటించి మాట్లాడకూడదు. అందువలన ప్రజలకు దేవుడు అర్థం కాలేదు, వారెంతటి గొప్పవారైనా. కాబట్టి ఇంత మహాదేవుణ్ణి ఈ 5 అడుగులు, ఈ 6 అడుగులు కలిగిన మనకు దొరకటం మహాభాగ్యం కదా. ఎంత మహాశక్తివంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే మనం గొప్పవారమా కాదా? అందుకే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని అన్నాడు. ఎంత ధన్యులమో తెలుసా? డబ్బున్నవాడు ధన్యుడు కాదు, లోకములో బాగా చదువుకున్నవాడు ధన్యుడు కాదు. ప్రియులారా, మంచి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి స్కాలర్ అనిపించుకున్నవాడు కాదు ధన్యుడు, దేవుణ్ణి కలిగిన వాడు ధన్యుడు. కాబట్టి మనం ధన్యులం కదా. ఇంకా ఈ ధన్యత ఎవరైనా పొందుకోకపోతే తొందరగా పొందుకోండి. ఈ ధన్యత ఇంకెవరైనా తెలుసుకోకపోతే ఇప్పటికైనా తెలుసుకొని దేవునికి మీ జీవితాలు అప్పగించండి. ప్రియులారా, దేవుడు ఉన్నతుడు. అంత ఉన్నతుడిని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ అభాగ్యులమైన మనకు ఆ భాగ్యము దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఈ విషయాలన్నిటిని కూడా మనం ఆలోచిస్తున్నామంటే దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇవ్వబట్టే ఆలోచిస్తున్నాం. ఇది లేకపోతే మనకు తెలుసా? తెలియదు. ఇంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చినప్పుడు అండి, గుండెలకు అద్దుకోవాలండి ఈ బైబిల్ని. గుండెలకు అద్దుకొని బ్రతకాలండి ఈ బైబిల్ని. ఇది మామూలు గ్రంథం అనుకుంటున్నారా? మామూలు పుస్తకం అనుకుంటున్నారా? ప్రియులారా, ఇది తల కింద పెట్టుకోవటానికి కాదు ఇచ్చింది. కడుపులో పోస్తే కడుపు మీద పెట్టుకోవటానికి కాదు. దెయ్యాలు రావని తల దగ్గర పెట్టుకోవటానికి కాదు ఇచ్చింది. ఇది మహా గొప్ప గ్రంథం. ఇది చదివిన కొద్దీ తెలుసుకునే కొద్దీ తరాలు దాటిపోయినా, తరాలు వెళ్ళిపోయినా ఇందులో ఉన్న విషయాలు ఇంకా తరగని గనిచ్చాడు మనకు. బొగ్గు గనుల్లో బొగ్గైన తరిగిపోతుంది, బంగారపు గనులలో బంగారమైన తరిగిపోతుంది. ఏవండి, ఐరన్ ప్రియులారా, గనులలో ఐరన్ అయినా తరిగిపోతుంది. ప్రియులారా, లోకములో ఏదైనా ఏ గనైనా అయిపోవచ్చు, కానీ తరతరాలకు భూమి నిలిచి ఉన్నంత వరకు ఉండే గ్రంథం ఏదైనా ఉంది, తరతరాలకు సరిపోయే మాటలు ఏదైనా ఉందంటే దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం. దీన్ని మత గ్రంథంగా చూడకండి, విలువైన దేవుని గ్రంథంగా చూడండి. గుండెలకు అద్దుకొని బ్రతకండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, విలువైన దేవుని మాటలు వింటున్నాం. మనము జీవిస్తున్న ఈ భూమి ఎలా నిర్మించబడిందో వింటున్నాం. మనము చూస్తున్న ఆకాశం ఎలా నిర్మించబడిందో చూస్తున్నాం. ఆకాశ నక్షత్రాలు ఎలా నిర్మించబడ్డాయో చూస్తున్నాం. ఈ సృష్టిని ఎలాగూ దేవుడు ప్రారంభించాడో చూస్తున్నాం. ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రభువా, అభాగ్యులమైన మాకు, దరిద్రులమైన మాకు, దౌర్భాగ్యులమైన మాకు ఎంత గొప్ప విజ్ఞాన గ్రంథం మా చేతులు పెట్టావు నాయన. ఉన్నతమైన మాటలు ప్రభువా, మీ లేఖనాలలో నుండి మే వినటానికి, చదవటానికి, ధ్యానించటానికి, తెలుసుకునే అవకాశం ఇచ్చారు నాయన. నాయనా, మీ వందనాలు. ఇట్టి దేవుణ్ణి నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకునేటట్లు చేయండి అని మన హృదయాలను దేవునికి అప్పగిస్తూ అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయములో మీ సన్నిధిలో ప్రభువా, మీరు ఎంత ఉన్నతుడువో, ఎంత శక్తిమంతుడువో మా జీవితములో ప్రభువా మేము అర్థము చేసుకునేంతగా రాయించారు నీ మాటలు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి, నిజమైనటువంటి దేవుడవు నీవేనని, మానవ జీవితానికి నిర్మాణకుడవు నీవేనని, ఈ సృష్టికి నిర్మాణకుడవు నీవేనని మీ వాక్యములో మాకు తెలియచేశారు తండ్రి. మేము అది నమ్మి విశ్వసించి మీ సన్నిధిలో ముందు కొనసాగుటకు సహాయం చేయండి. ఈ మానవుడు నశించిపోతున్నప్పుడు, ఈ మానవుడు పాడైపోయినప్పుడు వదిలిపెట్టలేదు కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి మానవాళి పాప పరిహారార్థమై శిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించారు తండ్రి. అందుకై మీకు వందనాలు.
ఆ రక్షణ కలిగిన మేము ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన కార్యాలను తలపోసుకొనుచు ఈ లోకములో ప్రభువా మా జీవితానికి దొరికిన రక్షణ బట్టి ఆనందిస్తూ మీలో సాగిపోయే భాగ్యాన్ని కలిగించారు. అందుకై వందనాలు. ఈ సమయమందు ఏ ప్రభువు మా కొరకు సిలువలో బలైపోయి మాకు రక్షణ ప్రసాదించాడు, ఆ ప్రభువు వలె ఈ లోకంలో మేము బ్రతకటానికి అయ్యా ప్రతి ఒక్క విషయమందు మేము నిన్ను గణపరచటానికి, ఎల్లప్పుడూ ఆ శిలువ యాగాన్ని జ్ఞాపకము చేసుకోవటానికి, ఆ శిలువ యాగము ద్వారా మేము బ్రతకటానికి మా ముందు ప్రభు శరీరము ప్రభు రక్తాన్ని ఉంచారు తండ్రి. తిని త్రాగుచున్న మేము అయోగ్యులముగా కాకుండా యోగ్యులముగా మేము ప్రభు తిని త్రాగి నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా మమ్మల్ని చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.